బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం వేధింపులపై ఏపీ కేబినెట్లో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం ఉంటోంది. విద్యుత్తు బకాయిలు పెండింగ్ పెట్టడం, పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేయటం, ఆస్తుల పంపిణీకి సహకరించకపోవటం, ఇవ్వాల్సింది ఇవ్వకపోగా మనపై నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. విభజన చట్టం హామీల అమలుకు మోకాలడటంపై కేబినెట్లో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. కేవలం కోర్టులకు కేసులు వేసి వదిలేయకుండా ఎప్పటికప్పుడు ఏపీకి రావాల్సినవి వెంటనే రాబట్టే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం వేధింపులకు సంబంధించి ఏపీ కేబినెట్లో చర్చ జరిగినట్టుగా సమాచారం అందుతోంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్టుగా వార్త అందుతోంది. విద్యుత్తు బకాయిలు పెండింగ్ పెట్టడం, పోలవరం ప్రాజెక్టుపై కేసులు వేయటం, ఆస్తుల పంపిణీకి సహకరించకపోవటం, పైగా మనపై నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి ఈ కేబినెట్ భేటీలో సహచర మంత్రులతో చెప్తున్నట్టుగా సమాచారం అవుతుంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయచంద్రన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయచంద్రన్, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి రావాల్సిన బకాయిలపై చర్యలు తీసుకోవాలి, మనకు రావాల్సింది రానియకుండా సహకరించకుండా మనపై నిందలు వేస్తున్నారన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కేబినెట్లో మొత్తంగా ఏం మాట్లాడారు, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. తెలంగాణ ప్రభుత్వం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉంటా ఉన్నారు. కేబినెట్ లో కూడా అదే విషయం మీద మంత్రివర్గ సభ్యులతో చర్చించడం జరిగింది. ప్రధానంగా మనం పరిశీలిస్తే కనుక తెలంగాణ గవర్నమెంట్ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది కాబట్టి మనం కూడా గట్టిగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ప్రధానంగా చట్టపరంగా తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే విషయం మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు విద్యుత్ బకాయిలు ఏవైతే ఉన్నాయో, తర్వాత పోలవరం ప్రాజెక్టు పెళ్లికి ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోవడము, తర్వాత ఆస్తుల పంపిణీకి సహకరించకపోవడము, తర్వాత ఇవన్నింటినీ కూడా ఇవ్వకపోగా తమ హామీ మీద నిందలు వేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సభ్యులకు చెప్పడం జరిగింది. ఒక్క విద్యుత్ బకాయిల్ని మనం పరిశీలిస్తే దాదాపు 4,000 కోట్ల దాకా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితులలో వీటన్నిటి మీద ఒత్తిడి తీసుకురావాలా, కేవలం కేసులు వేయడంతోనే సరిపెట్టకోకుండా దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తెలంగాణను ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే విషయం మీద కూడా చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది. కోర్టుల వ్యవహారంతో పాటు ఒత్తిడి తీసుకురావడం, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సహకరించిన పరిస్థితులలో వచ్చే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు రావడం అయితేనేమి, తర్వాత ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే విషయం మీద కూడా చర్చ జరిగింది. విజయచంద్రన్, ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలి, ఒత్తిడి తీసుకురావాలంటున్నారు కదా, అంటే ఏ రకంగా ముందుకెళ్దామని ఆలోచన, ఏ రకమైన ఆదేశాలు మంత్రులతో పంచుకున్నారు? ప్రధానంగా మనం పరిశీలిస్తే కనుక ఆస్తుల పంపిణీ వ్యవహారం అనేది 5 ఏళ్లు గడిచిపోతున్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఆస్తుల వ్యవహారం ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. దాని మీద చర్చలు కూడా జరిగిన పరిస్థితి. ఆస్తుల పంపిణీ వ్యవహారం వల్ల ఏపీకి ఆర్థికంగా కూడా మంచి డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ విద్యుత్ బకాయిలు లాంటి వాటి వల్ల కూడా ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ నుంచి రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే పెద్ద ఎత్తున ఉంది. తద్వారా ఈ అమౌంట్ ను ఒక్కసారిగా ఇవ్వాలంటే కనుక తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ కేంద్రంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తీసుకొని రావడం అయితేనేమి, తర్వాత కోర్టుల ద్వారా ఈ విషయం మీద త్వరగా తెలంగాణ ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చే విషయం అయితేనేమి, తర్వాత ఆస్తుల పంపిణీ విషయం అయితేనేమి, వీటన్నిటి మీద ఒత్తిడి తీసుకొని రావాలా. ఒకవైపు కేసులు, ఒకవైపు చట్టపరంగా ఎదుర్కోవడము, వీటన్ని విషయాల మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ కేబినెట్ లో తీరినటువంటి చర్చ జరిగింది. థ్యాంక్ యూ విజయచంద్రన్.